మొన్న శుక్రవారం ఆగస్టు 9న మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన మన మురారి సినిమా 4Kలో రిలీజ్ అయింది. 23 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయిన మొదటి రోజు 5.5 కోట్ల గ్రాస్తో తెలుగు సినిమాల్లో రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ డే 1 రికార్డు పెట్టిన ఈ సినిమా ఇక నిన్న శనివారం రెండో రోజు కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. నిన్న శనివారం మరో 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 2 రోజుల్లో 7.5 కోట్ల గ్రాస్ వచ్చింది. అందులో ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే 4 కోట్లు గ్రాస్ మనకు తెలంగాణ నుంచి వచ్చింది, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత ఒక 50 లక్షలు మనకు రాయలసీమ నుంచి వస్తే 1.5 కోటి మిగిలిన ఆంధ్ర నుంచి వచ్చింది. అలా 6 కోట్ల గ్రాస్ మనకు తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఒక 50 లక్షలు కర్ణాటక నుంచి, 1 కోటి దాకా ఓవర్సీస్ నుంచి, అన్ని ఎస్పెషల్లీ అమెరికా అండ్ ఆస్ట్రేలియా నుంచి. అలా 7.5 కోట్ల గ్రాస్తో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టోటల్ కలెక్షన్స్ని క్రాస్ చేసి తెలుగు సినిమాల రిలీజ్లో నంబర్ 1 సినిమాగా నిలబడింది. ఇంతకుముందు ఆ రికార్డు పవన్ కళ్యాణ్ జల్సా ఖుషీ సినిమా మీద ఉంది 7 కోట్ల గ్రాస్తో. ఆ తర్వాత 6 కోట్లతో మన బిజినెస్ మ్యాన్ ఉన్నింది. ఆ తర్వాత 5 కోట్లతో సింహాద్రి ఉన్నింది. ఇక మిగతా సినిమాలు రిలీజ్ అయిన సినిమాలన్నీ 5 కోట్ల లోపే ఉన్నాయి టోటల్ రన్ కలెక్షన్స్లో. సో 2 రోజుల్లోనే 7.5 కోట్లతో నంబర్ 1 పొజిషన్లో ఉంది. మొదటి రోజు కలెక్షన్స్ చూసుకున్నా, ఓవరాల్గా రిలీజ్ సినిమాల కలెక్షన్స్ చూసుకున్నా ఇప్పుడు నంబర్ 1 సినిమా మురారి. అంటే రిలీజ్ ట్రెండ్స్ స్టార్ట్ చేసిందే పోయిన సంవత్సరం మన మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాతో. మళ్ళీ తర్వాత తగ్గాయి కలెక్షన్స్ రిలీజ్ సినిమాలకు. మళ్ళీ ఇప్పుడు మురారితో మళ్ళీ రిలీజ్ సినిమాలకు ప్రాణం పోశాడు మన మహేష్ బాబు. సో 7.5 కోట్లు ఇక ఈరోజు ఆదివారం. ఈరోజు మినిమం 2 లేదా మినిమం 1 కోటి అన్న వస్తుంది. సో 8 నుంచి 8.5 కోట్లు గ్రాస్ కంపల్సరీగా ఉంటుంది. సో తెలుగు సినిమాల పరంగా రిలీజ్ విషయంలో నంబర్ 1 సినిమాగా మురారి నిలవబోతుంది. ఇక ఫ్యూచర్లో ఈ సినిమాని ఏది బ్రేక్ చేస్తుందో చూడాలి. సెప్టెంబర్ 2 మన పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమా మరి మురారి సినిమా రికార్డ్స్ని మొదటి రోజు కలెక్షన్స్ అండ్ టోటల్ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక ఓవరాల్గా సౌత్ ఇండియా కాకుండా కంప్లీట్ ఇండియా మొత్తంగా చూసుకుంటే రిలీజ్ సినిమాలో నంబర్ 1గా ఉన్న సినిమా మన తమిళ సూపర్ స్టార్ విజయ్ గిల్లీ సినిమా, మన ఒక్కడు రీమేక్ గిల్లీ. మొదటి రోజు 8 కోట్ల రికార్డు. ఆ రికార్డుని ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు. ఇక టోటల్ కలెక్షన్స్ ఆ సినిమాకు రిలీజ్లో 32 కోట్లు వచ్చాయి. సో ఈ 2 రికార్డులు రిలీజ్ సినిమాల్లో విజయ్ పేరు మీద ఉన్నాయి. ఇక అది ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి. మొదటి రోజు రికార్డు బ్రేక్ చేయడం కొద్దిగా సులువే మన తెలుగు సినిమాలు కానీ ఏదైనా కొత్త సినిమాలు కానీ రిలీజ్ సినిమాల్లో. కానీ టోటల్గా 32 కోట్లు అనేది ఇక నాకు తెలిసి ఏ సినిమా కూడా సాధ్యం కాదు అది. సో అది మొత్తానికి మన తెలుగు సినిమాల విషయానికి రిలీజ్ విషయాలకు వస్తే మురారి సినిమా మొదటి రోజు రికార్డు పెట్టింది కలెక్షన్స్లో 5.5 కోట్లు. 2 రోజుల్లోనే 7.5 కోట్లతో ఇంతవరకు రిలీజ్ అయిన సినిమాల రికార్డులు అంటే కలెక్షన్స్ మొత్తాన్ని క్రాస్ చేసింది. సో ఈరోజు ఆదివారం వచ్చే కలెక్షన్స్తో 8 నుంచి 8.5 కోట్లు లేదా 9 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఇక ఆ రికార్డుని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి. మోస్ట్లీ సెప్టెంబర్ 2న వచ్చే గబ్బర్ సింగ్ సినిమా బ్రేక్ చేస్తుందేమో చూడాలి. అది మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన మురారి 4Kలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ అయిన మొదటి రోజు 5.5 కోట్లు శుక్రవారం. ఇక శనివారం 2 కోట్లతో టోటల్గా 7.5 కోట్లతో మొదటి రోజు 5.5 కోట్లతో మొదటి రోజు రిలీజ్ సినిమాల రిలీజ్ విషయాల్లో నంబర్ 1గా ఉంది. అలాగే ఇంతవరకు రిలీజ్ అయిన సినిమాల అన్ని కలెక్షన్స్ని క్రాస్ చేసి నంబర్ 1గా ఉంది 7.5 కోట్లతో. 2వ ప్లేస్లో ఖుషీ సినిమా 7 కోట్లతో ఉంది. 3వ ప్లేస్లో బిజినెస్ మ్యాన్ సినిమా 6 కోట్లతో ఉంది. 4వ ప్లేస్లో సింహాద్రి సినిమా 5 కోట్లతో ఉంది. ఇక మిగతా సినిమాలన్నీ 5 కోట్ల లోపే. ఓకే, బాయ్.